ఈ మధ్య మనం పదే పదే మళ్ళా ఒకసారి తెలంగాణ గురించి అనేక మంది రాజకీయ నాయకులు మాట్లాడడం చూస్తున్నాం. అనేక మంది అని చెప్పుకునే దానికంటే కూడా తెలంగాణని ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించి తప్పనిసరి పరిస్థితులలో సరే మేము కూడా అనుకూలంగా ఉన్నాము అని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పార్టీలు ముఖ్యంగా ఈరోజు తెలంగాణని వ్యతిరేకించే దాంట్లో చూస్తున్నాం. తెలంగాణ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 ఏళ్ల తర్వాత మళ్ళా విభజన మీద ఎందుకు మాటలు స్టార్ట్ అయినాయి, ఎందుకు కుట్రలు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుడు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలు ఒక్క రోజులో జరిగినవి కాదు, ఒక్క రోజుతో వచ్చింది కాదు. తెలంగాణ మలి దశ తొలి దశ ఉద్యమాలు జరిగి పల్లెల దగ్గర నుంచి పార్లమెంట్ రాక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మాకు కావాల్సింది, తెలంగాణ ఖచ్చితంగా రావాలి, రాష్ట్రం మాత్రమే మాకు ఉన్నటువంటి ఏకైక అంతిమ డిమాండ్ అని అన్ని సెక్షన్లు ఆ రోజు క్లారిటీగా చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క రోజుతో రాలేదు, లేకపోతే ఒక్క నిర్ణయంతో రాలేదు. పల్లెల దగ్గర నుంచి పార్లమెంట్ రాక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ని అందరూ వినిపించారు. అనేక కమిటీలు వచ్చినాయి. ప్రణబ్ ముఖర్జీ కమిటీ కావచ్చు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేసినటువంటిది కావచ్చు. ఆ శ్రీకృష్ణ కమిటీకి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటివి ఆ రోజు తెలంగాణని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఆ కమిటీకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నివేదికలని ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, వ్యతిరేకించే సెక్షన్ కావచ్చు, అనుకూలించేటువంటి సెక్షన్ కావచ్చు, ఇగో ఇంతమంది వాళ్ళకి అన్నీ ఇచ్చిరు. దాని తర్వాత అన్నీ చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఊర్లలో నుంచి మొదలు పెడితే, గల్లీల నుంచి మొదలు పెడితే ఢిల్లీ రాక ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ గురించి, తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాని మీద జరుగుతున్నటువంటి కుట్రల గురించి మళ్ళీ ఒకసారి కుట్రలు మొదలైనటువంటి సందర్భంలో ఇవాళ కొంతమంది నాయకులు అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అనుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మమ్మల్ని కట్టుబట్టలతోని పంపించిర్రు అని కొంతమంది మాట్లాడు కావచ్చు, తల్లిని బిడ్డను వేరు చేసిర్రు అని మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మొన్న మాట్లాడినటువంటి తెలంగాణ మీ అయ్య జాగీరా అని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. వీటన్నింటినీ వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ మీద మళ్ళా ఒకసారి ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు అనేటువంటి కోణంలోనే తెలంగాణ సమాజం చూస్తుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నా అన్నటువంటి నాయకులు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మీ అయ్య జాగీరా అని ప్రశ్నిస్తున్నటువంటిది. అట్లనే ఈ మధ్య మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు ఒక రాగం ఎత్తుకునేటోళ్ళు. అదేంటి అంటే ఇస్తే మేము వద్దన్నమా, మేము ఇచ్చేటోళ్ళం కాదు, మేము ఆపటోళ్ళం కాదు అనే మాటని గతంలో మనం విన్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారిది అయితే 2 కళ్ళ సిద్ధాంతం చాలా ఫేమస్ సిద్ధాంతం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో 2 కళ్ళ సిద్ధాంతం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎప్పుడు మనం వినేటోళ్ళం. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులేమో మేము ఇచ్చేటోళ్ళం కాదు, మేము ఆపేటోళ్ళం కాదు అని మాట్లాడేటోళ్ళు. ఇవాళ విభజన జరిగిన తీరు సరిగ్గా లేదు అని మాట్లాడుతున్నారు. విభజనకి వ్యతిరేకించడము, విభజన తీరు సరిగా లేదు అని మాట్లాడడం రెండు వేరు కాదు. తెలంగాణ సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలి. విభజన జరిగినటువంటి తీరు సరిగా లేదు అని మాట్లాడడం, విభజనను వ్యతిరేకించడం రెండు వేరు కాదు, రెండు ఒకటే. రూపం మారి మాట్లాడుతున్నారు అంతే. విభజన జరిగినటువంటి తీరుకి వ్యతిరేకం అని అంటే విభజనకి వ్యతిరేకం అన్నట్టే కదా. ఇది ఎట్లుంటుంది అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎట్లయితే మాట్లాడిరో అట్లాంటిదే ఇది కూడా. ఇప్పుడు మళ్ళా 12.5 ఏళ్ల తర్వాత ఎందుకు విభజన జరిగినటువంటి తీరు సరిగా లేదు అనేటువంటి మాటలు తెర మీదకి వస్తున్నాయి అనేటువంటి దాన్ని తెలంగాణ ప్రజలుగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు 12 ఏళ్ళు నిజంగా విభజన తీరు సరిగా లేకపోతే విభజన జరిగిన రోజు మాట్లాడతారు కదా. 10 ఏళ్ళు ఖాళీగా ఉండి 12 ఏళ్ళు ఖాళీగా ఉండి ఇయ్యాల ఎందుకు విభజన జరిగిన తీరు సరిగా లేదు అని మాట్లాడుతున్నారు? దీని వెనకాల ఏమన్నా కుట్రలు ఉన్నాయా? ఇగో ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు కొంత అనుకూలంగా వాళ్ళకి కనిపిస్తున్నాయా, అనుకూలంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అనేటువంటిది గతంలో తెలంగాణని వ్యతిరేకించినటువంటి నాయకులు ఏమన్నా అనుకుంటున్నారా? అందులో భాగంగానే మళ్ళీ ఒకసారి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారా అనే అనుమానాలు ఇవాళ తెలంగాణ సమాజంకు ఉన్నాయి. తెలంగాణ ఆషామాషిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు.
వేల మంది బలిదానాలు ఉన్నాయి. కొన్ని ఏండ్లు ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఉంది. అనేక రూపాలలో సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారం కావచ్చు, వంట వార్పు కావచ్చు, రకరకాల రూపాలలో అది కూడా హింస లేకుండా, ఎక్కడ హింసకి తావు లేకుండా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రం 12.5 ఏండ్లయింది. 12.5 ఏండ్ల తర్వాత మళ్ళీ ఒకసారి విభజన మీద ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు? మామూలుగా ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా విషయం మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే కనుక ఆ ఇష్యూ జరిగిన రోజు మాట్లాడతారు. కానీ ఆ ఇష్యూ జరిగి 12 ఏండ్లు అయిపోయిన తర్వాత ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇగో దీంట్లోనే మతలబు ఉంది అంటున్నారు తెలంగాణలో ఉన్న మేధావులు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్రలు దాగి ఉన్నాయి. తెలంగాణ మీద మళ్ళా ఒక కుట్రకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వస్తున్నటువంటి మాటలే ఇవన్నీ. ఇవాళ విభజన జరిగినటువంటి తీరు సరిగా లేదు అని మాట్లాడుతున్నటువంటి మాటల వెనకాల ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అర్థం చేసుకోవాలి. లేదంటే తెలంగాణ మరొక ప్రమాదం అంచున నిలబడబోతోంది అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు తెలంగాణ సమాజాన్ని హెచ్చరిస్తున్నారు.